కూడదు. मोर प्रिय माने धन को ने गर्व करंतु ने. ధనానికి గర్వించకూడదు. धन किछि काम रे आसीबो नै. ధనము ఏ పనికి రాదు. धन किछि भलो काम रे आसीबो नै. ధనము ఏ మంచి పని రాదు. मोर प्रिय भाई बहन माने बाइबल को धन बढ़ले सेठी मन दियो नै. మరియు ధనము పెరిగితే మనసు పెట్టకని బైబిల్ చెప్తుంది. విశ్వాసి कोन बोली कहिले విశ్వాస యేసు ప్రభు ఏమంటాడు? मन परिवर्तन करो. మారు మనసు పొందుడి. कारण स्वर्ग राज्य सन्निकट. పరలోకము దగ్గరగా ఉన్నది. स्वर्ग राज्य को जिबार अछि. పరలోకంకి వెళ్ళాలి. मन परिवर्तन करबार. మారు మనసు కలగాలి. हमर देश रे कहउछन माने धर्म परिवर्तन कराउछ. మన దేశంలో ధర్మం పరివర్తన అవుతుంది. हमर धर्म करी परिवर्तन करी नाहंती. ధర్మం మారణ లేదు. कारण पृथ्वी रे को धर्म रक्षा करी पारिबो नै. మరియు ఎందుకంటే భూలోకంలో ఏ ధర్మం అనేది రక్షించదు. कोनोसी धर्म परित्राण दे पारबो नै. ఈ భూలోకంలో ఏ ధర్మం అనేది రక్షణ ఇవ్వదు. पृथ्वी रे प्रकार कोनोसी धर्म नै परित्राण देबा पई. భూలోకంలో ఎటువంటి ధర్మం లేదు రక్షణ ఇవ్వడానికి. केवल परित्राण केवल यीशु ही दियंती. కేవలం రక్షణ అనేది యేసు ప్రభు ఇవ్వగలడు. यीशु कोनोसी धर्म रो नहंती. యేసు ప్రభు ఏ ధర్మం నుండి లేదు. यीशु क्रिश्चियन धर्म रो नहंती. యేసు ప్రభు క్రిస్టియన్ మతం నుండి కాదు. यीशु समस्त को पई उठंती. యేసు ప్రభు అందరికి समस्त को पई यीशु ఏ అందరికి దేవుడు समस्त को उद्धार करबा पई आले. అందరికి ఉద్ధరించడానికి వచ్చాడు. लोक माने कोन बोली कहि देले ప్రజలు ఏమంటున్నారు? नहीं नहीं यीशु क्रिश्चियन मान कर भगवान. మరియు ప్రజలు అంటున్నారు యేసు ప్రభు క్రైస్తవులకు మాత్రం దేవుడు. जदि यीशु समस्त को बोली कहि देबा ఒకలా యేసు ప్రభు అందరికి అని చెప్తే एमान को व्यापार बंद हो जिवो. వారికి వ్యాపారం తగ్గిపోద్ది. एमान को व्यापार बंद हो जिवो. వారికి వ్యాపారం అవదు. मोर प्रिय भाई भोणी माने నా ప్రియ సోదరి సోదరులారా, तले कॉलेज रे पढुथिली. ఎప్పుడైతే అయ్యగారు కాలేజీలో చదివారు, मो घरु मोर कॉलेज 44 किलोमीटर. మరియు ఆ ఇంటి నుండి ఆ కాలేజీకి 44 కిలోమీటర్లు. सबदिन जीवा आसबा करे. ఆ అనుదినం వెళ్తుండేవారు. सोमवार दिन को जगह हाट हुए. మరి సోమవారం సంత అవుతుంది ఒక రోజు. सेई दिन से बस एते भीड़ हबो लोक पसी पारिबो नै. మరి ఆ సంత రోజు ఆ బస్సు చాలా లోడ్ అవుతుంది. एते भीड़ అక్కడంతా లోడ్ ఉంటది. అక్కడ ఎవరు కూర్చోరు. गोटे बूढ़ी माटा पर 19 पास हे गेला से. మరి ఒక రోజు ఒక ముసలామె నిశ్వాసం రాలేదు. से मरि जीवो लोक भाबले. ఆమె చనిపోతుంది అనుకున్నారు. गाड़ी रखी तळु को लहिले. ఆ బండి ఆపి దింపారు. ताकू टिके बिंचा बिंची को दुंगा दुंगी कले. ఆమెకి కొద్దిగా ఇసిరియారు. तापरे मु देखली पाखर दुकान थिला. మరి దగ్గర ఒక దుకాణం ఉండేది. सेटो टिके पानी मांगली. అక్కడ నీళ్ళు అడిగాను. और चीनी टिके मांगली. పంచదార అడిగారు. और ताकू लेंबू पानी करके दिली. ఆ లెంబు నీళ్ళు చేసుకొచ్చారు. लेंबू पानी पी देला से बुढ़ी నిమ్మకాయ నీళ్ళు తాగింది. तब तक भल लागला. ఆమెకి బాగైంది. लोक माने कहउछ देखो कॉलेज पिला बोले एटा. మరియు చూడండి కాలేజ్ పిల్లలంటే ఇది. देखो खोरा दिन से जानी कर लेंबू धरी कर बुलुची. మరియు ఎండకాలం అని లెంబకాయ పట్టుకొని मते తిరుగుతున్నారు. पचारले लेंबू कोड रालो. లింబకాయ ఎక్కడి నుండి వచ్చింది? मु कहले सकाले जो गाड़ी ओला इतल सेटा गाड़ी कर आले. మరి ఉదయం బండిలో పెట్టుంటారు, అది తీసుకొచ్చాను. सकाल जो लेंबू जुला इतल फ्रेश. మరియు ఉదయం లింబకాయ అక్కడ పెట్టుంటారు, అది తీసుకొచ్చాను. तापरे बुढ़ी पिला. ఆమె తాగింది. मते पार्टी करछन गाड़ी में केति चलिबो. మా బండి ఇప్పుడు ఎలా నడుస్తుంది? मु कहले लेंबू जुला गाड़ी चले. మరి లెంబు ఆ లింబకాయ పెడితే బండి నడుస్తుందా? लेंबू जुला गाड़ी चले इंजिन అది కాంగి దొరక. మరియు లింబకాయ వేల పడితే మరి ఇంజిన్ ఎందుకు అవసరము? ఆ డీజిల్ కాంగి దొరక. డీజిల్ ఎందుకు అవసరము? मोर प्रिय भाई भोणी माने నా ప్రియ సోదరి సోదరులారా, ए कोरापुट रे मु देखली. ఆ కోరాపుట్లో చూశాను. मो घर तो जयपुर. నా ఇల్లు జైపూర్. थरे मु कोरापुट घाट रे जाउची. ఆ కోరాపుడు ఘాటీలు వెళ్తున్నారు. जणे लोक से घाटी रे ఒక వ్యక్తి ఆ ఘాటీలో एप्पल नेछि. ఏపులు తీసుకెళ్తున్నాడు. अंगूर नेछि. అంగురు తీసుకెళ్ళాడు. कदली नेछि. అరటి పళ్ళు తీసుకెళ్ళాడు. कमला नेछि. మరియు బత్తాయి తీసుకెళ్ళాడు. सेपटा नेछि. సపోటా తీసుకెళ్ళారు. सब मांकड़ मन खाइबा को दु. ఇవన్నీ కూడా కోతులు తినేస్తున్నాయి. से मांकड़ मन को खाइबा को देई. మరియు ఈ కోతులకు బిచ్చి समान को नमस्कार करूची. వారికి నమస్కారం చేస్తున్నాడు. कहली मूर्ख को के कहला मांकड़ मन भगवान बोली. మరియు ఈ మూర్ఖుడికి ఎవరు చెప్పారు ఇది ఈ కోతి దేవుడు అని? मोर 50 जने बसिथिला. నా వెనక ఒక ఆయన కూర్చున్నాడు. से लोग कोन बोली कहूची. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, एटा मेडिकल रे कागज नै के देई थांता लोक तक आशीर्वाद करता. మరియు ఇది మెడికల్ కి తీసుకెళ్తే ప్రజలకి ఆశీర్వాదం ఇస్తారు. तापर लास्ट कोन को नोडिया नि फुटे देला मांकड़ बाखरे. మరియు ఒక చివరికి ఒక కొబ్బరికాయ తీసుకెళ్లి ఆ కోతులకు ముందేశాడు. मांकड़ मन डोरी को गछ पर चढ़ी पड़ी. మరి వారు భయపడి కోతి చెట్టులకి పోయారు. से तो मांकड़ सेडा. వారు కోతి. मोर प्रिय भाई भोणी माने నా ప్రియ సోదరి సోదరులారా, मुक्ति शांति मिले नहीं. విముక్తి అలా చెందదు. पाप क्षमा शांति मिले नहीं. పాప క్షమాపణ అలా కాదు. केवल प्रभु यीशु ख्रीष्ट दियो. ప్రభు యేసుక్రీస్తు ఇస్తాడు. आओ क्रिश्चियन भाई भोणी मान सुनंतु. క్రైస్తు సమాజంలో వినండి. आपण मान क्रिश्चियन बोली खोजा खांतु नहीं. మీరు క్రైస్తవులని మరియు కజ్జం తినకండి. आपण मान भी पाप रे थिबे. ఒకవేళ మీరు కూడా పాపములు ఉంటే, आज क्रिश्चियन पानी रे जतके बुडीची ताटू पाप रे मध्ये अधिक बुडीची. మరియు నీటిలో ఎంత ములుగుతున్న పాపములు కూడా అంతే ములిగి ఉన్నారు. से रविवार दिन पर भाषा कहूची, सोमवार दिन पर चर्चा करूची. మరియు ఆదివారం పరభాష చెప్తాడు, మరియు సోమవారం నుండి వేరే చర్చ చేస్తుంటారు. अनेक क्रिश्चियन मान को डबल सिम है. మరియు చాలా మంది క్రైస్తవులకు డబుల్ సిమ్ ఉంటాయి. डबल सिम माने कोड घरे गोटे स्त्री बाहर गोटे स्त्री. మరియు ఏమిటంటే డబుల్ సిమ్ అంటే ఇంటికడ ఒక భార్య బయట ఒక భార్య. गोटे बीएसएनएल गोटे जियो. మరొక బిఎస్ఎన్ఎల్ ఒక జియో. बीएसएनएल तो दरकार गोटे काम रे आसीबो नै. మరి బిఎస్ఎన్ఎల్ అవసరం అంటే పని చేయదు. सैते स्त्री को घर रखछन. మరి అందుకే ఇంటిలో పెట్టుంటారు. एबे जियो जिंदाबाद. మరి జియో జిందాబాద్. जियो धन धनाधन. మరి జియో ధనాధన్. ए मोर प्रिय भाई भोणी माने నా ప్రియ సోదరి एबे సోదరులారా, आपण पाप
ରହି ପାରିବେ మీరు రహస్య పాపం ఉండగలరు କିନ୍ତୁ ବାଇବଲ କହୁଛି ଅଧାର୍ମିକ ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟର ଅଧିକାରୀ ହେବେ ନାହିଁ గాని అన్యాయం చేసేవారు దేవుని రాజ్యములో ప్రవేశించనేరరు ଆପଣଙ୍କୁ ପବିତ୍ର ହେବା ପାଇଁ ପଡିବ మీరు పరిశుద్ధంగా ఉండాలి ବାଇବଲ କଣ ବୋଲି କହୁଛି బైబిల్ ఏం చెప్తుంది ବାଇବଲ ସ୍ପଷ୍ଟ ଭାବରେ କୁହେ బైబిల్ స్పష్టంగా చెప్తుంది ପ୍ରଥମ ପିତର 1 ପର୍ବ 16 ପଦ మరి మొదటి పితరు 1:16లో ସେ କଣ ଲେଖା ଯାଉଛି అక్కడ ఏం రాస్తున్నాడు ଆମ୍ଭେ ପବିତ୍ର ଅଟୁ ତୁମେ ପବିତ୍ର ହୁଅ నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి ଆମ୍ଭେ ସଦାପ୍ରଭୁ ପବିତ୍ର ତୁମେ ପବିତ୍ର ହୁଅ మరి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి ଆକାଶ ତଳେ ମନୁଷ୍ୟମାନଙ୍କ ମଧ୍ୟରେ ଏକ ପ୍ରଭୁ ସେ ସଦାପ୍ରଭୁ ସେ ପବିତ୍ର ଅଟନ୍ତି మరి ఆకాశ కింద దేవుడు ఒకే ఒక దేవుడు ఆయనే పరిశుద్ధుడు ଆଉ ସେ କଣ ବୋଲି କହୁଛନ୍ତି ఆయన ఏమంటానంటే ଆପଣଙ୍କୁ ମତେ ପବିତ୍ର ହେବା ପାଇଁ ପଡିବ మీరు కూడా పరిశుద్ధంగా ସେ ఉండాలి ଯେପରି ପବିତ୍ର ଆପଣ ସେମିତି ପବିତ୍ର ହେବେ ఆయన నేను పరిశుద్ధుడు ఉన్నాను కాబట్టి కనుక మీరు పరిశుద్ధ ఉండవలనని ମୋର ପ୍ରିୟ రాయబడుతుంది ଭାଇ ଭଉଣୀ ମାନେ నా ప్రియ సోదరి సోదరులు ଯେତେବେଳେ ମିଶ୍ର ଦେଶରୁ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ବାହାରି ଆସିଲେ ఎప్పుడైతే ఐగుప్త దేశం నుండి ప్రజలు వస్తున్నారు କାରଣ ମିଶ୍ର ଦେଶରେ 400 ବର୍ଷର ଅଧିକ ସମୟ ଥିଲେ వారు 400 సంవత్సరాలు ఎక్కువ ఉండేవారు କାରଣ ସେଇଠି ଲୋକମାନେ ପାଣିକୁ ପୂଜା କରନ୍ତି వారు సంవత్సరం నీళ్లకు పూజించేవారు ସେମାନେ ସୂର୍ଯ୍ୟକୁ ପୂଜା କରନ୍ତି వారు సూర్యునికి పూజించేవారు ମାଟିକୁ ପୂଜା వారు କରନ୍ତି మట్టిని పూజించేవారు ବାଛୁରୀକୁ ପୂଜା କରନ୍ତି వారు మరియు దూడని పూజించేవారు ସେମାନେ ରାଜାକୁ ପୂଜା କରନ୍ତି వారు రాజుల్ని పూజించేవారు ଏଇଟା ହଉଛି ମିଶ୍ର ଦେଶର ପ୍ରଥା ఇది ఐగుప్త దేశంలో రూల్ ఇది ହେଲେ ଏ ଲୋକମାନେ ତାଙ୍କର ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣିନାହାନ୍ତି ఈ వీరు దేవుని ప్రజలు తెలియదు ସେ ତାଙ୍କର ପୂର୍ବ ପୁରୁଷର ପରମେଶ୍ୱର వారు ముందు ఆ పూర్వీకులు దేవుడు ଦିନେ କଣ ହେଲା ఒక రోజు ఏమైంది ପରମେଶ୍ୱର ମଶାଙ୍କୁ ଦେଖାଦେଲେ మోసానికి కనిపించాడు ଆଉ దేవుడు କହିଲେ ମଶା ଯାଅ ଆମ ଲୋକମାନଙ୍କ କ୍ରନ୍ଦନ ଆମେ ଦେଖିଛୁ మోసా మీరు వెళ్ళండి మా ప్రజల యొక్క బేడ్పు మేము వింటున్నాం ସେମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରି ଆଣ వారికి రక్షించి తీసుకురండి ସେ କହିଲା ମୁଁ କିଏ ଯିବା ପାଇଁ నేనెవరు వెళ్తాను ନାଇଁ ତୁମେ ଏକା ଯିବ మీరు వెళ్ళాలి ହଉ ଯିବି ଯେ నేను వెళ్తాను కానీ ସେମାନେ పଚାରିବେ ତମ ନାଁ କଣ వారు అడుగుతారు మీ పేరేంటి ତତେ କୋଉ ପ୍ରଭୁ ପଟାଇଲେ କହ మీ ఏ దేవుడు పెంపించో చెప్పండి ମୁଁ କଣ ବୋଲି କହିବି నేనేమని చెప్పాలి ତମର ନାଁ ଗୋଟେ మీ పేరు చెప్పండి ଯେତେ ଶୁଣିପାରିବେ ଶୁଣନ୍ତୁ ଟାଇମ୍ ହେଇଗଲାଣି